ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. సున్ రే జాను దిల్లు చేసారేను, అదిరే కన్ను కుంటే పిల్ల పిల్ల. ఓ ఫుల్ మూను ఉన్నానే క్లౌడ్ నయను, వోడ్కా వైను నువ్వే పిల్ల పిల్ల. ఏ సావరియా చెలియా కొంటెగా నవ్వేస్తుంటే నా దునియా రెండుగా అయిపోతున్నదే. నీ మనియా సతియా మాయాలో మనసు పడ్డానా, నాలోనే లేనా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు పింటుల్లా, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు రేవాన్లా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల మందుకు మంచిగా, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. ले मजा ले 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 मजा ले 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 मजा पिला चिल्ला. ले 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 मजा ले 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 मजा ले 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 मजा पिला पिला चिल्ला. చుట్టే తిరుగుతూ కరుగుతూ ఇప్పుడు మరి నా టైము చేతికే దొరకట్లేదే. నీ వెనకే ఉరుకులు పరుగులు పెడుతూ మరి నా హార్ట్ వేగమే తెలియట్లేదే. రోజొక్క సీజను ఏదో ఓ రీజను చెప్పేస్తూ కప్పేస్తున్నానే. నువ్వుంటే రాసును నువ్వే ఆక్సిజను, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల చెంపకు చింటుల్లా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల కళ్ళకు రేవాన్లా. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల మందుకు మంచిగా, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల పిల్ల. బాగుంటుంది నువ్వు నవ్వితే, బాగుంటుంది ఊసులాడితే, బాగుంటుంది గుండె మీద గువ్వలాగా నువ్వు వాలితే, బాగుంటుంది నిన్ను తాకితే, బాగుంటుంది నువ్వు ఆపితే, బాగుంటుంది కంటికున్న కాటుకంత ఒంటి కంటితే. బుజ్జాగించుకుంటానే నిన్నే, నెత్తి నెట్టుకుంటానే, నువ్వే చెప్పినట్టు వింటానే. చెలి చెలి జాలి చూపవే.
తడి చేసేద్దాం పెదవులని, ముడి వేసేద్దాం మనసులని, నా చేసుకుందాం మాటలని, దోచేసుకుందాం హాయిని. కాదంటానేంటి చూస్తూ నీ చొరవ, వద్దన్న కొద్ది చేస్తావు గొడవ, నీ నుంచి నేను తప్పుకోవడం సులువా, నవ్వేళ్లలోకి లాగవా. అమ్మో నువ్వు గడుసు కదా, నీకు తెలుసు కదా, బయట పడవు కదా, పద పద ఎంత సేపిలా. వెలివేసేద్దాం వెలుతురుని. సమయము వచ్చెను రండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి. సర్వాధికారియు సర్వోన్నతుండైన సర్వాధికారియు సర్వోన్నతుండైన మన తండ్రిని ఘనపరచి మనము చరించెదము. మన తండ్రిని ఘనపరచి మనము చరించెదము. వివాహోత్సవ సమయము వచ్చెను రండి, పడిను వధువు సుప్రాకాశము గాల, సీతా పడిను వధువు సుప్రాకాశము గాల, నిర్మల వస్త్రములతో కాలంతరించుకొని. చదవబడిన వాక్య భాగం బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఎరిగి వారికి సాటి సహాయం దేవుడు చేసినట్టు ఇక్కడ మనం చదివినాం. ఆదికాండం 2వ అధ్యాయం. పేరు పెట్టినాడు. ఒంటరిగా మొదట ఆయనను మరి పుట్టించినాడు. తర్వాత ఆదామును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయనకు సాటి అయిన సహాయం కొరకు స్త్రీని తయారు చేసినాడు. భార్యగా దేవుడు సిద్ధపరిచి ఆయన దగ్గర తీసుకొచ్చినాడు. ఇక్కడ చూడండి 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో తీయబడిన కనుక నారి అనబడను. మత్తయి సువార్త 19వ వచనాలు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హక్కుతోనూ వారిద్దరు ఏక శరీరముగా ఉండగా దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పారు. దేవుడు జతపరిచేవాడుగా ఉన్నాడు. కనుక ఈరోజు మరి ఈ యొక్క క్రొత్తగా మరి సోదరుడు ఫిలిప్పు స్వరూపను మరి దేవుని చిత్తంలో వారి ఉంచినాడు. ఒక కుటుంబ జీవితం కొరకు దేవుడు ఉపయోగించినాడు. దీనిలో మన కొరకు ప్రాణం పెట్టినాడు. కనుక
ఒక కుటుంబం దీవించబడాలంటే మొట్టమొదట అది దైవిక కుటుంబంగా ఉండాలి, అనగా పాపం నుండి విడుదల పొందిన బిడ్డలుగా ఉండాలి. కనుక మన పాపముల కొరకు యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన శిలువలో మనందరం అనగా మన అపరాధములకు పాప క్షమాపణ మనకు కలుగుచున్నది. కనుక దేవుడు మొట్టమొదట మన పాపములను తీసివేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పాపం వలన వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణ
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది ఎన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్యభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, భార్యాభర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ, క్రీస్తు ప్రేమను పంచ
మార్చాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ జల్లులలో, కోయిల గానాలలో. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. ఉభయ కుశల చిరజీవన ప్రసుక భరిత మంజుళతర శృంగారే సంచారే అధర రుచిత మధుర
సుధన కనక ప్రశమ నిరత బాంధవ్యే మాంగళ్యే మమ తవ సతి సమదశ శతముదమన శుభ సుమనల ఇవ సుసుత సహిత కామం విరహరహిత భావం ఆనంద భోగం ఆజీవకాలం పాశానుబంధం కాలానుకాలం దైవానుకూలం కామ్యార్థ సిద్ధిం కామయే. హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే, ఉదయాన్ని దాచే కురులింక నావే. పొడిలోన వాలి నీ మోము నాదే, మధురాలు దోచి అధరాలు నావే. నీలో పరిమళం పెంచిందే పరవశం, నీ చూపు నుంచి ప్రేమ పొంగేనే. ఓ, 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 కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై. ఏదేదో ఆశ కదిలింది నాలో, తెలపాలనంటే సరిపోదు ఏ జన్మకైనా ఉంటాను నీలో, ఏ చోటనైనా నేను వీడనమ్మా. కాలం ముగిసిన ఈ బంధం ముగియునా, నీ చూపు నుంచి ప్రేమ పొంగేనే. కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై, గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై. నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నదే, నీ పేరు ప్రాణనాడే. అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా, సూర్యుడు కూడా పడలేని సోట రంగేసినాడు తలదాసుకుంటా, తన రూపు తానే తెగ చూసుకుంటా, మా కిట్టిగాడు పడ్డాడు తంటా. అరే ఆకాశంలో నా ఇల్లే కడుతున్నానా, చేరలేడు కనుక యేసుప్రభు యొక్క త్రోవను నువ్వు ఎరిగి ఉంటే అది జీవ మార్గాన్ని జీవానికి నడిపిస్తుంది. యేసుప్రభు త్రోవ సత్యమైన మార్గము.
యేసును కలిగి ఉన్నవారు సత్యాన్ని కలిగి ఉన్నారు. సత్యం మనలను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యంలో మనం విశ్వాసం ఉంచి ఆ వాక్య ప్రకారం మనం నడుచుకోవాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ ధన్యులు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారానే దేవుని త్రోవల్లో నడుస్తాము. కనుక దేవుడు అంటే భయం లేని మనుషుల మధ్య మనం ఉన్నాము. దేవుడు అంటే భయం లేని సమాజంలో ఉన్నాము. అటువంటి దేవుని యొక్క భయం లేని మనుషుల మధ్య మనం దేవుని ప్రేమను చూపించాలి. దేవుని భయముతో మనం ఈ లోకంలో బ్రతకాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనము నుండి విడుదల పొందడం, చెడుతనమును అసహించుకోవడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారం నడిచినప్పుడు నువ్వు ధన్యుడవుగా ఉంటావు. కీర్తన 128 అధ్యాయం 1 వచనంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచిన వారందరూ ధన్యులు. ధన్యుడు అనగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవాడు, దేవుని యొక్క పరలోక సంతోషాన్ని పొందినవాడు, ధన్యత కలిగినవాడు. కీర్తన 128 అధ్యాయం 2వ వచనంలో దేవుడు తన యందు భయభక్తులు గలవారు వారికి ఎన్నో ఆశీర్వాదాలను దేవుడు ఉంచినాడు. ఇక్కడ 2వ వచనంలో రాయబడింది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మన కష్టార్జితమును మనం అనుభవిస్తాం. ఎరుగుచున్నవని ఎరుగుదుము, దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, బైబిల్ తెచ్చినామా, మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగు. కూర్చో పర్వాలేదు. ఫలభరితమైన జీవితము దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. కనుక అటువంటి ఆశీర్వాదము ఎవరికైనా ఇస్తాడు. ఎవరికంటే దేవుని ఇస్తాడు. ప్రకటన 3:20 రాయబడింది, ఇదిగో తలుపు వద్ద నిల్చుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతనిలోనికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదము. ప్రకటన 3:20 రాయబడింది. యేసుప్రభు ప్రతి హృదయం తలుపునొద్ద నేను తట్టుచున్నాడు, ప్రతి హృదయాన్ని తట్టుతున్నాడు. బిడ్డ, ఈరోజు నన్ను నీ దేవునిగా చేసుకుంటావా? నీ యొద్ద నేను నిలబడి తట్టుతున్నాను, నా వైపు నువ్వు చూస్తావా? నాకు నీ హృదయం ఇస్తావా అని దేవుడు అందరినీ బతిమలాడుతున్నాడు. ఎవరైతే యేసుప్రభుకు హృదయం తెరుస్తారో వారి హృదయంలో యేసుప్రభు నివసిస్తాడు, వారి జీవితంలోనికి వస్తాడు. ఎవరి జీవితంలోనికి యేసుప్రభు వస్తాడో వారి జీవితంలో వెలిగించుతాడు, వారి జీవితాన్ని వెలిగిస్తాడు, వారి జీవితంలో ఉన్న చీకటి పాపము నుండి విడుదల చేస్తాడు. మానవుని యొక్క హృదయంలో అనేక పాపములు ఉన్నాయి. మానవుని హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహించగలవాడెవడు? కనుక ఆ హృదయాన్ని బాగు చేసేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. ప్రతి రోగానికి వైద్యుడు ఉన్నాడు కానీ పాప రోగానికి వైద్యుడు లేడు. పాప రోగానికి దేవుడే వైద్యుడు. యేసుప్రభువే ఆ రక్తాన్ని నీ కోసం కార్చినాడు. ఆ రక్తం ద్వారా నీ హృదయం కడుక్కున్నప్పుడు నీ హృదయం పవిత్రపరచబడుతుంది. నీ హృదయం యేసు రక్తంతో కడగబడినప్పుడు నీ మనసు శుద్ధి చేయబడుతుంది. నీవు చెడు అలవాట్ల నుండి నీకు అనుకోకుండా నేను విడుదల పొందుతావు, పాపము నుండి విడుదల పొందుతావు, అబద్ధము నుండి చెడుతనము నుండి నువ్వు విడుదల పొందుతావు. అది యేసుప్రభు ఇచ్చే నూతన జీవితము. ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించని ఇదిగో సమస్తము క్రొత్తవాయను. కనుక యేసుప్రభులో క్రొత్త జీవితము. కనుక ఈ యొక్క యవనస్తుడైన ఫిలిప్పు, అభిమన్యు ఆయన యేసుప్రభు నా దేవుడని రక్షకుడని అంగీకరించి ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు, నూతనపరుచుకున్నాడు. యేసుప్రభు బిడ్డగా జీవించినాడు. యేసుప్రభు నామమును బట్టి పరిశుద్ధ వివాహం చేసుకున్నాడు. ఆయనకు దేవుడు మంచి దేవుని చిత్తంలో ఉన్న భార్యను ఇచ్చినాడు. ఆ యొక్క కుటుంబం కొరకు మనం అందరము ప్రార్థనలు చేద్దాం. అందరూ
అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సోదరుడు నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి అయ్యోరింటి సుందరి వయ్యారాల వల్లరి నీలాంబరి వందే చంద్ర సోదరి వస్తున్నాను నీదరి నీలాంబరి మంత్రాలేటోయ్ ఓ పూజారి కాలం పోదా చేజారి తంత్రాలేవి రావే నారి నేనేం చేయనే నన్నారి నువ్వే చూపాలేమో చిలిపి వలపు నగరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అల్లరి విడిచా ఇప్పుడే ప్రహరీ నిన్నే కోరి గాలాలేయకోయ్ మాటలా జాలరి వల్లో వాలదా చేపలా నాసిరి నీతో సాగితే మాటలే ఆవిరి అయినా వేసిన పాటతో పందిరి అడుగేస్తే చేస్తా నీకే నౌకరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అల్లరి ధీం తోం తోం పాసరిద పమ ధీం తోం తోం రీ మగరిసా ధీం తోం తోం పాసరిద పమ ధీం తోం తోం రీ మగరిసా నిలిచా వలచే కళలో ఆరి తేరి ఇంకా నేర్చుకో చాలదోయ్ నీ గురి నేనే ఆపినా వీడకోయ్ ఈ బరి విడనే వీడనే నువ్వు నా ఊపిరి సాక్ష్యం ఉన్నది జీవధారాజరి ప్రతి జన్మా నీకే రస చౌకిరి నీలాంబరి నీలాంబరి వేరెవ్వరే నీలాంబరి 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 నీ అందమే నీ అల్లరి మాంగళ్యం తంతుననేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదర్శనం వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుందే
కళావతి నువ్వే గతే నువ్వే గతి అమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభరే త్వం జీవ వందో ఒక వెయ్యో ఒక లక్షం మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా అన్యాయంగా మనసుని గెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగ ఘోరంగా నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభరే త్వం జీవ ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా కూసింత పండ్రియనియవు ఎంతోడివే గాని మధ్యస్తే మారాము సేయవు పేరట్టి నేనెట్ట పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిటివే పొట్టెట్టి ముద్దెట్టి నన్ను చేరదీసిన దేవుళ్ళ సరిసాటివే నా బంగారి మావ నా బలశాలి మావ నా మెల్లోని నల్ల పూసల్లో మణి పూసవే నా సుడిగాలి మావ ఇసింత నన్నట్ట పోనే పోనీయవు కూసింత పంజేయనీయవు ఎంతోడివే గానే సంతోడివే నువ్వు ముద్దిస్తే మారాము సేయవు గాలి కౌగిల్లుగా జట్టు ముట్టేసి అంటావు ఊపిరాడ నీవు రయ్యా నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి తీయా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు
కూసింటానన్నట్ట పోనీయవు కూసింత పనిచేయనీయవు ఎంతోడివే గాని సంతోడివే నువ్వు ముద్దిస్తే మారాము చెయ్యవు గాలితో గిల్లుగా జుట్టు ముట్టేసి ఉంటావు పెరడ నీవురయ్యా నా పుట్టు మచ్చలకు తొడగొట్టినావు నీకు నాకు దృష్టి తీయ అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు కలలకు రారాజై వెలసిన వంట ఏ పూట పుట్టినవు అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట వెలకట్టలేనన్ని వెలుగుల్ని నాకంట పోయించిన వంట నువ్వు ఎత్తుకొండ మీది కోహినూరే కాదు గుండె లోతు ప్రాణమైన ఇస్తావు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా అంత ఇష్టమేందయ్యా నీకు It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంత మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party.
party. It's a family party. It's a family party. It's a family party. వధువేమో అలమేలు వరుడక శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరి వాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండ్లుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరిగాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసిమ